వాళ్ళు ఇది చేసి సార్ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయింది నాకు చెప్పినప్పుడు ఇదే ప్రసాద్ ల్యాబ్లో నన్ను డెత్ నన్ను ఏడుతున్నాను సార్. అప్పుడు అడుగుతున్నాడు ఛత్రపతి ప్రొడ్యూసర్, నేను చెత్తుపోతా రాజశేఖర్ మీకు ఫైనాన్స్ నల్ల அப்படின்னு. రవితేజ గారు చెప్పారు, రాజశేఖర్ బాగా చేసావు, హిట్ అవును. ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్, సెకండ్ హాఫ్ ట్రిమ్మింగ్ చేయాలి లేదా డైరెక్టర్ చూడకుండా చేశారు. ఇప్పుడు అది வந்து కరెక్ట్గా ట్రిమ్ చేసి టీవీలో హిట్, ఖతర్నాక్. అవును, అప్పుడు ఏం తప్ప వాళ్ళది తప్పు. సో ఇది సార్, ఇది చేంజ్ చేసుకోవాలి. ఇది నాకు అది ఉన్న అప్సెట్. అందువల్ల నేను నా దగ్గర 100 కథ ఉంది సార్. ஒரு స్మాషాన ట్రెండింగ్ కథ ఉంది. హీరో లేదనాల నా చెత్తిపోవాలా? హీరో నాకు చేయరు, నా ఏ హీరో అడుగును నా ఒక క్యారెక్టర్. ఎందుకంటే నేను అడిగి సార్ వాడు లేదు సార్, ఏం లేదు, నిత్యని పిలిచిన ఫంక్షన్ రాలేదు. నిత్యని పిలిచాను, వాడు ఒప్పుకున్నాడు, నాకు ఫోటో ఉంది, నా బొకే ఇచ్చాను, ఫంక్షన్ వస్తానని చెప్పి ఏవి కట్ చేసి. ఏవి కట్టింగ్ అంటే సాధనమా? వాడు మొత్తం హిస్టరీ తీసి కట్ చేసి, మినిస్టర్ వచ్చారు, అన్నీ వచ్చారు, నా ప్రొడక్షన్లో వాడు రాలేదు. నేనేం చెప్తానంటే ఒక వాట్సాప్లో ఇవ్వు లిరిక్, సారీ నాకు ఒంట్లో పడిన ఇవ్వు అప్పుడే అడుగుతున్నాను, 6 వరకు అడుగుతున్నా, నో రెస్పాన్స్. టెన్షన్ అన్నా. నా అబ్బాయి పిలిచా, నా హీరో చేస్తాను, మీకు వచ్చి ఉంటుంది, మీరు విన్నుంటారు అది. అప్పుడు కాంట్రవర్సీ అయింది. అప్పుడు నా హీరో ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం నితిన్. సో నితిన్ మై ఫ్రెండ్ ఇప్పుడు. ఎందుకంటే నా లైఫ్ కలిసిపోలేదు, నా కలిసేసాను, నీ కలిసి లేదు. అలా తర్వాత చెప్పారు వచ్చి మీట్ అవ్వాలంటే అదంటే నాకు కలిలేదు. బట్ నాకు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఫాదర్ తిడతారండి ఎప్పుడు, మన ఒప్పుకోరు, ఏంట్రా వేస్ట్ తిరుగుతున్నాను. ఆ ఫాదర్ ఒకటి ఎమోషనల్, మనం విన్ అవ్వాలని ఉంటాం. అమ్మ ఏంటంటే రైస్ ఇచ్చేస్తారు, భోజనం పెట్టేస్తారు, తింటారు. అప్పుడు ఫాదర్ చెప్తాడు కదా, కొడుతున్న డాడీ. అప్పుడు తెలుసు, అప్పుడు నాకు హిట్ అనేది కారణం ఎవరు, డాడీయా మమ్మీయా? డాడీ దాన్ని. అప్పుడు ఎవరు ఇంపార్టెంట్? నితిన్ దా. నితిన్ ఈజ్ ఈక్వల్ టు మై డాడీ. ఓకే, ఆయన ఆ రోజు చేయలేదంటే ఈరోజు అబ్బాయి హీరో లేదు కదా, నాకు ఆ థాటే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ తలా సినిమా మీ అబ్బాయితో చేయాలని రీజన్ ఏమైనా ఉందా? ఇదే రీజన్. ఎందుకంటే అంటే చిన్న ఏజ్ కదా అబ్బాయి. సార్ చిన్న పిల్లలు కూడా కథ చేయవచ్చు సార్, మీకు కూడా కథ చేస్తా. హ్యాండిక్యాప్ట్ ఉన్నప్పుడు కథ ఉంది సార్. మీకు క్రియేటర్ అని చంపడం, క్రియేటర్ ఉన్నాడా, నీ హీరో ఏమైనా చేసుకో, క్రియేటర్ ఇస్ నాట్, ఈజ్ అ వెరీ డేంజర్. ఓకే, అర్థమైందా? నేను అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా. మా దగ్గర మ్యాంగో తినేసి సీడ్ వేస్తారు అన్నది, సీడ్ మళ్ళీ ట్రీ అది తెలీదు వాళ్ళకి. బాగా తినేసి సీడ్ వేసేస్తారు అన్న, వాళ్ళకి తెలీదు. సీడ్ మళ్ళీ వస్తుంది ఆన. కొంచెం మంది బాగా తినేసి సీడ్ వేసి నన్ను తినేసారా అని చెప్పిన వాళ్ళు చెత్తిపోతారు. అదన్నీ చెప్పకూడదు, అర్థమైందా? నేను ఆడికి చేసి నీడికి చేసి నాకు మర్యాద ఇవ్వలేదే అలా చెప్పకూడదు. సైలెంట్గా అలా ట్రీ అయ్యి మ్యాంగో అయ్యి మళ్ళీ మ్యాంగో అవుతుందా టెక్నీషియన్. క్రియేటర్ అయ్యి ఉన్న చేయడం కష్టం సార్. క్రియేటర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అబ్బాయికి అంటే అదికైతే కథ చేస్తా, అదైందా కథ. ఇప్పుడు 17 years అబ్బాయి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేయాలి. చౌదరి సార్ అడిగారు, మూవీ చూసి లేచి నేను క్లాప్స్ కట్టాడు. ఏంట్రా నువ్వు మొత్తం చిన్న అబ్బాయితో లవ్ కథ చేస్తావంటే నువ్వేంట్రా ఇలా తీసావు, షాక్ అయిపోయినారు చౌదరి సార్. అలా ఉండదు యాక్షన్, ట్రెండ్ సెట్టింగ్. నేను ఇప్పుడు చెప్తా, ఇదివరకు ఇండస్ట్రీలో వెళ్ళలేదు ఫైట్. నా ఫైట్ మాస్టర్ మై ఫాదర్. నాకు పెద్ద ఫైట్ చేశారు అందరూ, జైలర్ ఫైట్ మాస్టర్ చేశారు అందరం. ఈ ఫైట్ ఎలా నీ చూసి ఇదే ఇంటర్వ్యూకి మళ్ళీరా ఎన్నా సార్ ఏదో చెప్పారు ఫైట్ ఏంటి సార్ చెప్పొద్దు, అలా ఉండదు ఫైట్. ஒரு కథయోడ ஒரு இதோட ஒரு 17 years అబ్బాయి చేసిన ఫైట్ ఇదివరకు ఇండస్ట్రీలో ఫారిన్లో కూడా లేదు అలా చేసాం. 4 months ప్రాక్టీస్ సార్ వాడు ఫైట్. ఎక్కడ సూపర్వుడ్ ఆఫీస్లో ఇలాంటి ఇదిలో దెబ్బ పడడం సెవట్లో ఫైటర్స్ అది ఒక ఫైట్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారు. మెయిన్ ఏం తెలుసు సార్, సమ్ క్యారెక్టర్ ఉంటుంది సార్.
ఫైర్ ఉన్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, మీకు అర్థమైంది మీకు? అదే. అది అది ఏం చేయడం కష్టం, అది ఎప్పుడు చావదు, అది హెల్త్ కేర్ చేసుకుంటుంది. ఓకేవా? ఈ రోజు అది 80లో కూడా మనం కొట్టవచ్చు. మెయిన్ ఏంటంటే మనకి మన క్యారెక్టర్ కూడా హెల్త్ కేర్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ నేను మీకు విషయం చెప్తున్నా. ఆ రోజు నితిన్ చెప్పింది, ఆ రోజు నుంచి నాకు 2-3 మూవీ వచ్చింది సార్. ఆదితో వచ్చింది, అన్నితో వచ్చింది. ఇప్పుడే చెప్తున్నా ఫ్రాంక్గా, ఫిక్స్ అయినా అబ్బాయితో చేయాలి. చౌదరి సార్ దగ్గర వెళ్తున్నా, తిరుగుతున్నా, ఫ్లైట్. అది ఆయనే ఉంటారు లేదా, మార్నింగ్ ఫ్లైట్. నా వైఫ్ పాపం, నా వైఫ్ అన్నీ చేస్తుంటుంది. వెళ్ళినా ఆయన ఒరే మాట, 100 days మూవీ విజయ్తో చేయాలి రాజశేఖర్, మీ 101 చేయండి సార్. నాకు అబ్బాయి 18 years అయిపోతాడు సార్, కథ 17 years అబ్బాయి సార్. అప్పుడు చెప్పి ఏంటి వీడి నన్ను ఇలా చేస్తున్నాడు அப்படின்னு చెప్పి, సార్ ஒரு 5 crores ప్రాజెక్ట్ నా అబ్బాయి కోసం నా డబ్బు స్పెండ్ చేయడం వేరు సార్. ஒரு చౌదరి సార్ నా అబ్బాయి కోసం స్పెండ్ చేశారు, గ్రేటా లేదా? దేవుడు సార్, గాడ్ ఫాదర్ సార్. ఇప్పుడు ఈ హీరో చేయాలని థాట్ ఎవరు మీద? అదే సార్, ఆ రోజే మీరు చూడండి, రివర్స్ చేసి చూడండి. నా థాటే లేదు. ఆయన చిన్నప్పుడు హీరో వాళ్ళని ఆశ, నాకు తెలీదు. ఆ మూవీలో తెలిసింది. మూవీలో నరికి చంపేశాడు. వాడి దగ్గర మూవీ చూసారంటే ఫ్యాన్ అయిపోతారు. ఒక్క టేక్ 2 టేక్ దా అంతే. ఐఎమ్ వెరీ షాక్. నా అబ్బాయి కోసం తెలియదు. అబ్బాయి అంటే ఇప్పుడు ధనుష్ చెప్తున్నాడు, సెల్వరాం తిడతాడు, కొట్టాను, అది ఇది. నాకు అలా లేదు, షాక్ అయిపోయినా. ఆడు చదువునవాడు, ఈజ్ అ ఒబిడియంట్, ఈజ్ అ వెరీ 98 మార్క్ తీసినా ఏడుస్తాడు సార్. 100 మిస్ అయిందంటే అంత ఒబిడియంట్. నా 12 o'clock లేసి టాబ్లెట్ కొనంటే వెళ్తాడు డాడీ. అప్పుడు కూడా ఒబిడియంట్, నాకు చెప్పకూడదు. నేను అలాగే నా అమ్మకి ఉన్నాను, నా క్యారెక్టర్కి. స్కూల్లో ఒక అవార్డు ఇస్తారు కదా, మిస్టర్, ఆ అవార్డులో వీడియో తీశాడు. టీచర్స్కి నచ్చిన అలాంటి వాడు నా హీరో, నాకు ఎందుకు కర్మం. ఆ రోజు వాడు రాలేదు. నువ్వు నా ఫ్రెండ్లో కోట్ షూట్ పోటీ ఒక నా అబ్బాయి రాడానా. నీకు చూడండి, వీడియో చూసి తెలుసు నా అబ్బాయి హీరో చేస్తాను. కథ లేదు, ఏం లేదు. తర్వాత తలంచి సార్, వాడి 17 years అబ్బాయి. అందరం లవ్ సబ్జెక్ట్, అంత ట్రెండ్ లవ్ వెళ్ళిపో, ట్రెండ్ యాక్షన్. ఓకే, మనకి இந்த లవ్కి நான் లవ్వే பண்ணல. நான் என் ஒய்ஃபை 16 years లవ్ பண்ணது తెలుసా కదా, అదే ఉంటుంది చూడు. అదివే ఒక ట్రెండాக தான் చేశాను నేను, రణం స్టైల్లో தான் నేను. అన్ని మోసం చేశాను వచ్చిగా. ఓకే, నాకు అంత సిన్సియర్ లవ్ ఇదన్నా నాకు అలవట్లేదు. ఇది ఫ్రాంక్. నా వీడితో లవ్ చేసిన 15 years లవ్ ఇదన్నీ లేదు. యాక్షన్ చేయాలి, మన కమర్షియల్ చేయాలి. దానికి ஒரு பாயிண்ட் పెట్టాలన్నప్పుడు 1.5 year తర్వాత பாயிண்ட் தெரியுது. அதுதான் அந்த கோடி தான் அந்த சினிமாவை காப்பாட போகுது. அதுதான் கதை. அந்த பாயிண்ட் தான் சினிமாவோட కొత్త విషయం, ట్రెండ్ సెట్టింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. చూడాలి సార్. ఇప్పుడు మనం ఫిబ్రవరి సీరియస్గా చూసి మళ్ళీ వచ్చేయండి. ఎలా సార్ ఆ థాట్ వచ్చింది థింక్ చేసి, ఎవరికి తెలియదు. ఆ కోడి వచ్చి సంటకూలియా సార్, ఇదా సార్ అసలు தலைக்கு கோழிக்கு சம்பந்தம் ఉంటుంది. అதான் சொல்கிறேன்னா, ஒரு ప్రొడ్యూసర్ మొత్తం కొన్నారు లేదా, వాడికి తమిళకి ఎందుకు చేస్తున్నాడంటే మొత్తం చేస్తాడు. నేను వద్దు సార్, లేట్ అయ్యాడు, 6 release అంటే ఆడు అంత ఇంప్రెస్ అన్నాడు. ఒక కొత్త విషయం చూసి తమిళ్ చేయండి, తెలుగు చేయండి, వేరే లాంగ్వేజ్ వద్దు, డబ్బింగ్ చేయాలన్నాల వీఆర్ డూయింగ్ దట్.